5 ఏళ్ల ముందే 6 ఏళ్ల ముందే ఆయన తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాను రేవంత్ రెడ్డి చెప్పినట్లు చాలామంది మాట్లాడాను కదా. బహుశా ఏ ధైర్యంతో ఆయన అట్లా అన్నట్లు, ఏ మానసిక స్థితితో ఆయన అట్లా మాట్లాడినట్లు. సో దట్ ఈస్ అ వెరీ నార్మల్ రిప్రజెంటేషన్. ఆ ఓటుకు నోటప్పుడు ఆయన డబ్బులు ఇవ్వడము, రెడ్డి రాజ్యం అని ఆ మాటలు మాట్లాడము, పోలీసులు అరెస్ట్ చేయడం మీసం మెలేసిండు ఆయన. Because he wanted to show to the people that he is not weak. He wanted to present himself as very strong. ఎందువల్ల సాధ్యమేంటిది? ఇంతగానో మామూలు విషయం కాదు మీరు చెప్పేది. ఈయన భాష అట్లే ఉంటుంది కదా, కోపంతో బాధతోటి ఊగిపోయే వ్యక్తికి చాలా అందమైన మాటలు వస్తాయా? నీ తోలు వీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదు. చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే కూడా ఆయన డోంట్ కేర్ అన్న భావనతో ఉన్నారు కదా. అంటే ప్రజలు మర్చిపోతారైనా పట్టించుకోరని ఏమిటి భావన? మనం చాలా మర్యాద భాష మాట్లాడితే ఎవరు కనెక్ట్ కారు. తన జైల్లో అనుభవం చెప్తున్నారు, వాళ్ళని పంపను అని అంటున్నారు. అంటే ఏం మెసేజ్ ఎవరికి ఇద్దామని అనుకుంటున్నారు ఆయన? దట్స్ హౌ అపోజిషన్ ఎప్పుడుగా డిఫెన్స్లో పెట్టి వాళ్ళని వాళ్ళు రక్షించుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తారు. నమస్తే. తెలుగు రాజకీయాలలో రేవంత్ రెడ్డి ఒక సంచలనం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వాస్తవానికి ఆయన ఆనాడున్న తెలుగుదేశం పార్టీ లైన్కి అనుగుణంగా ఉండి తెలంగాణ వాయిస్ బలంగా వినిపించే ప్రయత్నం చేయడం. ఇంకో మాటలో చెప్పాలంటే కనుక తెలంగాణ వారి నుంచి అప్పట్లో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కానీ తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి కావడానికి ముందే అంటే తాను వివిధ సందర్భాల్లో మాట్లాడినప్పుడు తాను తప్పకుండా ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి అవుతారనే కాన్ఫిడెన్స్తో ఉన్నారని చాలామంది ఆ తర్వాత అన్నారు. ఏ కాన్ఫిడెన్స్ ఆయనను ఇట్లా మాట్లాడే విధంగా చేసింది? ఏ లక్షణాలు ఉంటే, ఏ లక్షణాలు ఉన్న వ్యక్తి, ఏ ఆలోచన తీరున్న వ్యక్తి, ఏ చింతన ఉన్న వ్యక్తి ఇట్లా ఈ స్థాయికి వస్తారో ఇట్లా వ్యవహరిస్తారు? వీటి గురించి మనం మరింత కొంచెం లోతుగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటిపైన మనకు వివరించేందుకు ప్రఖ్యాత మానసిక నిపుణులు, సామాజిక అంశాలపైన విస్తృతంగా అధ్యయనం చేస్తూ పనిచేస్తున్న వారు డాక్టర్ వీరేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, నా ఇంట్రోలో నేను ఒక మాట చెప్పాను. 5 ఏళ్ల ముందే 6 ఏళ్ల ముందే ఆయన తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాను రేవంత్ రెడ్డి చెప్పినట్లు చాలామంది మాట్లాడాను కదా. బహుశా ఏ ధైర్యంతో ఆయన అట్లా అన్నట్లు, ఏ మానసిక స్థితితో ఆయన అట్లా మాట్లాడినట్టు? ఎనీ పొలిటీషియన్ ఒక 10-15 సంవత్సరాల పాటు రాజకీయ రంగంలో ఉండి వాళ్ళకు సానుకూలంగా అంశాలను ఓన్ చేసుకుంటూ ప్రోగ్రెస్ అయ్యి ఏ పొలిటీషియన్కైనా ఏముంటుంది, హయ్యెస్ట్ స్టేజ్ చీఫ్ మినిస్టర్ కావాలని ఉంటుంది. సో అంతకంటే ముందు నేను సీఎం కావాలనే ఆలోచనను, ఆశను ఆయన ప్రజెంట్ చేసి ఉండొచ్చు. ఈరోజు సీఎం అయింది కాబట్టి వీఆర్ ఆల్ టేకింగ్ దోస్ వర్డ్స్ యాజ్ ఏ వెరీ అసెప్టివ్ వర్డ్స్. ఆయన కావాలనుకున్నా కాబట్టి చూసావా ఎట్లా అయిందో గ్యారెంటీ అయిందని మనం చెప్తున్నాం. ఓకే సో దట్ ఈస్ అ వెరీ నార్మల్ రిప్రజెంటేషన్. ఈ ఒక్క పొలిటీషియన్ కాదు, చాలామంది పొలిటీషియన్లు వాళ్ళకి యాస్పిరేషన్ ఉంటుంది. హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ పొలిటికల్ స్టేజ్ మన ఒక స్టేట్కి సంబంధించి ఏముంటుంది, న్యాచురల్గా సీఎం పోస్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు అన్నీ ఉండొచ్చు. సో విత్ హీజ్ డిటర్మినేషన్ కావచ్చు, డెడికేషన్ కావచ్చు, గ్రిట్ కావచ్చు, అవన్నీ లక్షణాలను క్రోడీకరించుకొని ఆయన ఇప్పుడు సీఎంగా అయ్యి ఉండొచ్చు. దాన్ని మనం బేస్గా చేసుకొని మనం ఈయన ఒక్కడు మాత్రమే అనడం మనం చెప్పలేం. మిగతా వాళ్ళందరితో మాట్లాడి ఏం ఇప్పుడు అన్నామని డేటా తీస్తే ఎంతమంది అన్నారు, ఎంతమంది అయినారో తెలుస్తుంది, స్టడీ చేస్తే తెలుస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ బిగ్గెస్ట్ థింగ్ మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన ఇష్యూ కాదు. ఇక్కడ ఆయన ఓటుకు నోటు, ఆ ఓటుకు నోటప్పుడు ఆయన డబ్బులు ఇవ్వడము, రెడ్డి రాజ్యం అని ఆ మాటలు మాట్లాడము, పోలీసులు అరెస్ట్ చేయడం మీసం మెలేసిండు ఆయన. అంటే సాధారణంగా దొరికినప్పుడు భయపడతారు, ఎవరైనా బేలా అవుతారు, డీలా అవుతారు. ఆయన సవాల్ వేసిండు. అది ఏమి ఆలోచన? అది ఇది ఎందుకు ఇట్లా జరిగి ఉంటుంది అంటే, ఒక పోలీసు దాంట్లో దొరికిపోతాయని అతను లోపలికి తీసుకుపోయి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆయన అట్టహాసం చేసిండు, బాగా మీసాలు మెలేసిండు, పోస్టర్లు కూడా వేసాడు. ఒక క్రైసిస్ జరిగినప్పుడు 2 రకాల ఇష్యూస్ ఉంటాయి. అయితే క్రైసిస్కి లొంగిపోయి బాధపడుతూ బతుకుతూ ఏడుస్తూ ఉండడం ఒక పార్ట్. ఓకే, రెండోది దానికి ఎదురు తిరుగుతూ నిలబడి దాన్ని ఛాలెంజ్ చేస్తూ దాంతోపాటు ఎదగడం. ఓకే, హీ హాజ్ టేకెన్ ద సెకండ్ చాయిస్. ఓకే, ఎందుకు అట్లా జరుగుతుంది, ఎవరు ఎట్లా చేయగలుగుతారు అని మనం చూస్తే మనం
చెప్పే ప్రతి థియరీ ఏదైనా చెప్తున్నాం మనం ఆయన గురించి అని అంటే బికాజ్ మనం దాని దగ్గర కూర్చొని ఒక క్లినికల్ అసెస్మెంట్ చేసి చెప్పేది కావు ఇవన్నీ ఇన్ని ఒక 10-20 సంవత్సరాల నుంచి ఆయన గమనిస్తూ ఆయన మాట్లాడిన విషయాలు ఆయన ప్రవర్తించిన తీరును బట్టే మనం ఇది చెప్తున్నాం. అంటే మనం 3 థియరీని ఫాలో అవుతున్నాం ఇక్కడ. ఒకటి బిగ్ 5 థియరీ, సైకలాజికల్ థియరీ. రెండోది మన సైకో అనాలిసిస్ థియరీ అంటే ఫ్రైడెన్ థియరీ ప్రకారం. మూడోది అప్పుడప్పుడు మనం యూజ్ చేస్తే కనుక అడ్రిలియన్ థియరీ ఆర్ కార్ల్ జంగ్ థియరీ. ఈ 4-5 థియరీల ప్రకారము అవతలి యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన కానీ తన మాటలను కానీ మనం ఆ లెన్స్లో నుంచి చూసి చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూ పట్టుబడ్డ తర్వాత కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మీసం మిలేషిడ్డు లైన్ ఈజ్ బ్యాక్ అనే స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. ఎందుకనంటే బికాజ్ హీ వాంటెడ్ టు షో టు ద పీపుల్ దట్ హీ ఈజ్ నాట్ వీక్, హీ వాంటెడ్ టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, ఇప్పుడు ఆయనే వాళ్ళ కుటుంబాన్ని చూస్తే కనుక బర్త్ ఆర్డర్ చూస్తే వాళ్ళకు మొత్తం 6-7 ఉన్నట్టున్నారు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ సిబ్లింగ్స్. దానిలో ఈయన మధ్యలో ఆయన. ఓకే, సి అడ్లెరియన్ సైకాలజీ ప్రకారం ఏంటంటే ఏ కుటుంబంలో అయినా సరే బర్త్ ఆర్డర్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని అంటారు. మధ్యలో పుట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే సరైన గుర్తింపు ఉండదు కుటుంబంలో. వాళ్ళు పట్టించుకోరు మధ్యలోను. అయితే మొదలను పట్టించుకుంటారు, లేకుంటే చివరిలో పట్టించుకుంటారు, మధ్యలోను పట్టించుకోరు. మధ్యలో జీవితాలు ఎప్పుడు అన్ని కాంప్రమైజ్లో ఉంటాయి. మీరు ఎవరి జీవితాన్ని చూడండి, ఎందుకంటే ఫుల్ అటెన్షన్ ఫస్ట్ సెకండ్ పోతుంది, చివరి పుట్టిన వాళ్ళకు చివరి కదా అని ఉంటుంటుంది. మధ్యలో అయితే ఈ పెద్దవాళ్ళతోటి అనిగిపోవాలా, చిన్నోళ్ళు కాబట్టి చిన్నోళ్ళకు మనం విధేయతగా ఉండాలా, సర్వ్ చేయాల్సి ఇవన్నీ పరిస్థితులు వస్తాయి ప్రతి కుటుంబంలో కూడా. సో మధ్యలో పుట్టిన వాళ్ళను ఒక ఐడెంటిటీ రావాలి, గుర్తింపు రావాలంటే ఏం చేయాలి, ఎట్లుండాలి వాళ్ళు? దే మస్ట్ బి వెరీ లౌడర్. ఓకే, దే వాంటెడ్ టు గెట్ ది రికగ్నిషన్ ఐడెంటిటీ అని అంటే మనం చాలా లౌడర్గా ఉండాలా, చాలా మన వాయిస్ని పెద్ద ఎత్తున మనం వినిపించేటట్టు చేయాలా, మనం చాలా ఎనర్జెటిక్ ఉండాలా. అయితేనే కుటుంబంలో అందరూ నీ అటెన్షన్ పే చేస్తారు, అప్పుడే నువ్వు అనుకున్న పనులు జరుగుతాయి. లేకుంటే నీ జీవితం అంతా కూడా కాంప్రమైజ్ తోటి నడిచిపోతూ ఉంటుంది. సో సిన్స్ దెన్ అడ్లెరియన్ ప్రకారం ఏంటంటే మనం మిడిల్లో పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ ఐడెంటిటీని కాపాడుకోవాలంటే వాళ్ళు చాలా లౌడర్గా ఉండాలా, చాలా బలంగా పనిచేయాలా. వాళ్ళు ఏదైనా సరే చాలా హార్డ్గా హార్ష్గా మనం ప్రజెంట్ చేస్తే తప్ప చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుంది ఈ కుటుంబం లోపల. సో మేబీ ఫ్రమ్ దేర్ హీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ లౌడర్, హీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ హార్డర్, హీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ హార్ష్. ఎప్పుడైనా సరే తన వాయిస్ను బలంగా గట్టిగా వినిపించే మాటలు కానీ వాయిస్ కానీ అట్లా చేస్తేనే గుర్తింపబడుతుంది అనేది ఆయన ఏమంటారు సైకలాజికల్ ల్యాబొరేటరీలో ఆయన అట్లా ప్రిపేర్ చేసుకున్నాడు. ఓకే, చేసుకొని తనకు జరిగే ఏ అవకాశాన్నైనా, ఏ సంఘటన అయినా, ఏ క్రిస్టియన్ అయినా సరే దాన్ని ధీరోదత్తంగా ఎదుర్కొని నేను హీరోలానే ఉంటాను, నేను స్ట్రాంగ్గా ఉంటాను, ఇది జరిగినంత మాత్రం నేను వీక్ కాదు అని ప్రజెంట్ చేసే భాగంగానే దే మైట్ హావ్ టేకెన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాసిబుల్ డిఫెన్స్ మెకానిజం ఎనీబడి కెన్ యూజ్ ఇట్. అంటే ఇక్కడ అందరూ అట్లా, ఇప్పుడు అందరూ అట్లా ఉండరు కదా, కొందరు అణిగిపోతారు కూడా. మరి కొందరు ఎందుకు ఇట్లా ఉంటారు, ఇప్పుడు ఏం ఎందుకు ఇట్లా తయారయ్యింది? దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఆయన జీవితం కూడా ఎక్కడో ఒకసారి విన్నా, అది నిజమో కాదో నాకు తెలియదు కానీ బట్ దీనికి కనెక్షన్గా ఉంటుంది. ఓకే, ఆయన ఒకసారి స్కూల్లోనో కాలేజీలోనే తప్పు చేస్తే టీచర్ బెంచ్ మీద నిలబెట్టినట్టు, నిలబెడితే ఆయన నిలబడి నవ్వుతున్నాడు. నిజానికి క్లాస్ రూమ్లో టీచర్ బెంచ్ మీద నిలబడితే ఏ పిల్లవాడికి అని ఏముంటుంది, నామోషి ఉంటుంది, షేమ్ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది, బాధ ఉంటుంది, అవమానం అయిపోయినా అని అనిపిస్తుంది. బట్ ఈయన మాత్రం నిలబడి నవ్వుతుండట. ఏంటి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిఫెన్స్. అంటే అది పనిష్మెంట్, నాకు పనిష్మెంట్ కాదు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ జోక్ అనే విధంగా ప్రజెంట్ చేసింది అనమాట. సో మనిషి యొక్క ఆలోచన విధానం ఎట్లా మారుతూ వస్తుంటుందంటే మనిషికి తన జరిగిన అనుభవాల్లోంచి, తను చూసిన ప్రపంచంలోంచి తను దాటిని ఎట్లా తీసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి తనకు జరిగిన అవమానాలు కానివ్వండి, లేదు సిచ్యువేషన్స్ కానీ దాన్ని ఆ రకంగా ప్రజెంట్ చేసుకుంటూ పోగలుగుతారు. కానీ ఇక్కడ సాధారణంగా రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. ఈయన అమెరికాలో ఒక మీటింగ్లో మాట్లాడితే ఏమన్నారంటే ప్రజలదే తప్పు, వాడు డబ్బులు తీసుకుంటున్నాడు, మేము ఓట్లు కొంటున్నాం, మాకు లోబడి ఉండాలా మీరు, ఇట్లా ఎవరు ఇట్లా అన్నారు కదా. ఈయన అట్లనుడు ఏమిటి మరి ఈయనకు ఓటు? అవునండి, ఇప్పుడు మనిషి సైకాలజీ మన ఫ్రైడెన్ థియరీ ప్రకారం ఏం చెప్తారంటే మనిషికి 3 స్టేజ్లు ఉంటాయని చెప్తాడు. ఈగో, సూపర్ ఈగో. సూపర్ ఈగో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పాలిష్గా చాలా ఏమంటారు
మోరల్స్ తోటి ఎప్పుడు ఒక ప్రీచ్ చేసే విధానంలో మాట్లాడతారు, అంటే నటిస్తుంటారు వాళ్ళు బాగా. ఉండొచ్చు, వాళ్ళకు నేర్చుకుని కూడా ఉండొచ్చు. ఓకే. ఓకే, సో అంటే ఒక తండ్రి, ఒక పేరెంట్ రోల్ ప్లే చేసేవాళ్ళు, మోరల్స్ చెప్పేటవాళ్ళు. ఇద్దనే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏది అనిపిస్తే అది చెప్తారు, వాళ్ళు ప్రిమిటివ్ లెవెల్లో ఉంటారు వాళ్ళు. ఓకే. ఓకే, సో ఈ ప్రిమిటివ్ లెవెల్లో ఉండి మాట్లాడే వాళ్ళు ఏం ఉంటారంటే దే ఆల్వేస్ ట్రై టు ప్రజెంట్ దట్ దే ఆర్ వెరీ అథెంటిక్, చాలా హానెస్ట్గా అథెంటిక్గా ఉన్నది ఏదో చెప్తాం, నిజం ఉన్నదే చెప్తాం. అవతల వాళ్ళు ఏదైతే అనుకుంటారో మనం అదే చెప్పడం వల్ల వాళ్ళకు మనకు కనెక్ట్ అయిపోతాం, రైట్. చాలామందిలో ఈ భావన ఉంది కదా, నిజంగానే రాజకీయ నాయకుడు డబ్బులు ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తాడు, ఓట్లు ఏమని, నాకు నువ్వు ఓటేమని నీకు డబ్బు ఇస్తున్నా నేను, ఓకేనా, లింక్ ఒకటి అంతే కదా. ఇచ్చినప్పుడు నీ ఏమంటారు, నీ పని అయిపోయింది కదా, ఒక ట్రాన్సాక్షన్ పూర్తయింది కదా, నువ్వు నాకు ఓటేస్తున్నావు, నేను నీకు డబ్బులు ఇస్తున్నా, ట్రాన్సాక్షన్ ఈజ్ క్లోజ్డ్. అయిన తర్వాత మళ్ళీ నువ్వు నన్ను పని చేయమని ఎట్లా అడగలేం కదా, మొరాలిటీ వేరేట్ కదా. సి దిస్ ఇస్ వేర్ హీ మైట్ హ్యావ్ ప్రెజెంటెడ్ ఇట్. నేను కూడా చూసిన ఆ వీడియోను, కానీ చూసిన తర్వాత పొలిటీషియన్ ఏంది ఇట్లా మాట్లాడతాడు అనే డౌట్ రావచ్చు, కానీ దానికంటే ముందు ఆయన పొలిటీషియన్ చూడకుండా ఆయన మాట్లాడిన మాటలను చూస్తే ఏమనుకుంటారు చాలా మంది, కరెక్టే మాట ఉన్నమాట అయిపోయింది కదా, రేపు భలే మాట్లాడండి అని అంటాడు. ఎంత ధైర్యం చూడు, పొలిటీషియన్ ఏదో పొలిటీషియన్ కూడా అట్లా మాట్లాడచ్చు అని అంటారు. సో రేవంత్ రెడ్డి గారిది ఎప్పుడు చూసినా సరే ఆయన ఎప్పుడు ఇద్దు లెవెల్లో ఉండే వాటిని మాట్లాడతాడు. అంటే అవతల ఇద్దుని కనెక్ట్ చేసే విధంగా మాట్లాడితే ఇమ్మీడియట్గా మనకు ఒక ప్రైమరీ బాండ్ ఏర్పడుతుంది. అరే ఏం మాట్లాడినా కానీ కరెక్ట్ మాట్లాడిన భయ అని. సో ఆయన మీటింగ్స్ అన్నీ కూడా అట్లే ప్రజెంట్ చేస్తాడు, ఆ లెవెల్ ఆఫ్ దాంతో ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఆయనకు రెస్పాన్స్ ఎందుకు వచ్చింది, ఇన్ని వందల సభల లోపల ఇప్పుడు 10 సంవత్సరాల పాటు ప్రీవియస్ గవర్నమెంట్ రూల్ చేసింది. ఓకే, లార్జర్ సెక్షన్ ఆ పార్టీకి సంబంధించి చాలా విధేయతతో ఉన్నారు, వాళ్ళంటే ఇష్టపడి ఉన్నారు. అయినా సరే అట్లా ఏర్పడిన ఒక కోటరీని బ్రేక్ చేయడానికి రేవంత్ రెడ్డి లాంటి బుల్లెట్ ఎట్లా పనిచేసింది, రైట్. సో ఈ ఆల్వేస్ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ యాంగ్రీ యంగ్ మ్యాన్. సో ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే ఆలోచన, ఆ ప్రజెంటేషను లార్జర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి నచ్చింది కాబట్టి, కన్విన్స్ చేశాడు కాబట్టి ప్రజలు ఆ విధేయతలోంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఈయనకు ఓట్లేశారు. కానీ ఇక్కడ ఈయన ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడిన మాటలు 9 లక్షల కోట్ల అప్పు అన్నారు. 9 లక్షల కోట్ల అప్పు లేదు, నిజంగా లేదు, అది తర్వాత బయటకు వచ్చింది, వాళ్ళే చెప్పారు. మరి ఒక అబద్ధాన్ని చెప్పేటప్పుడు కూడా ఎవరన్నా అడుగుతారేమో, క్వశ్చన్ వేస్తారేమో, దాన్ని ప్రూవ్ చేయమంటే ఏం అనే భయం కూడా ఉండదా? దీని సాయి ఏమనాలి దీన్ని? మరి మీరు చూడండి, ఏ పొలిటీషియన్ అయినా చూడండి, ప్రతి పొలిటీషియన్ ఈయనే కాదు, పొలిటీషియన్స్ అప్పుడైనా ఏం చేస్తారు, వాళ్ళకున్న ఊహను ప్రజల మనసులో చెప్పియాలి. అది నిజమో కాదు, నిజమో కాదో తర్వాత విషయం. సో వాళ్ళు అనుకున్న విషయాన్ని ప్రజల బుర్రలోకి చొప్పియడమే ఒక పొలిటీషియన్ చేసే అతిపెద్ద సక్సెస్. ఇప్పుడు కేసీఆర్ మూమెంట్ తీసుకుని వచ్చినప్పుడు కూడా చాలా విషయాలు చెప్పిండేవాడు, అతను చాలా విషయాలు చెప్పిండాను. ఓకే, సో అవన్నీ ప్రజల మెదడులోకి పోతేనే కదా వాళ్ళు అసెస్ చేసుకున్నారు. కానీ దాని అథెంటిసిటీ చెక్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వెరీ ఫ్యూ. ఎవరు చూస్తారు? ఎలైట్లో ఉండే వాళ్ళు మాత్రం చెక్ చేస్తారు, ఆ డేటా ఏందో చెక్ చేస్తారు, రైట్. అప్పు ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరో డిబేట్ పెట్టినారు, అరే 9 లక్షలు అప్పు ఎక్కడదా అని అన్నారు అనుకో, అంటే ఏమంటాడు ఉత్తలు ఉన్నవాడు, ఈయనకు సపోర్ట్ చేసేవాళ్ళు 9 లక్షలు కాదయ్యా 4 లక్షలు అయింది, అప్పు అయిందా లేదా, మళ్ళీ మాట వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా కానీ ఒక పొలిటీషియన్ మాట్లాడితే ఏమవుతారు, 2గా డివైడ్ అయిపోతారు, ప్రో ఆయన అగెనిస్ట్. ఓకే, సో ఆయన సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారు, అదే 9, 10, 1000 నువ్వు లక్షలు తీసేయి, అప్పు అయింది కదా, లక్షలు అయితే అప్పు అయింది కదా, నంబర్ ఎడిట్ ఉండొచ్చు, అప్పు అయితే అప్పు చేసారు కదా. సో దిస్ ఇస్ హౌ పీపుల్ విల్ సపోర్ట్ అన్కాన్షియస్లీ. ఎందుకు మనము అవతల వల్ల ఎద్దు లెవెల్కి వెళ్ళి మనకు మాట్లాడడం మొదలు పెడితే ఆటోమేటిక్గా తెలియకుండానే వాళ్ళకు కనెక్షన్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఎద్దు లెవెల్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా హానెస్ట్గా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది, వాళ్ళు కరెక్ట్ ఫిగర్స్తో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. నేను కనుక మాట్లాడాల్సి వస్తే నేను ఇట్లే మాట్లాడతా అనే భావన వాళ్ళకి కలిగించేటట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. అంటే ఇది వాళ్ళు ఏమైనా చదువుకోవడం వలన వస్తుందా, పరిసరాలలో వస్తుందా, ఎందువల్ల సాధ్యమైంది? ఇంతగానో మామూలు విషయం కాదు మీరు చెప్పేది. ప్రతి పొలిటీషియన్కి ప్రజలతో చాలా విస్తృతమైన సంబంధాలు ఎవరైనా ఉంటే వాళ్ళ అనుభవాలన్నీ వాళ్ళకు నేర్పిస్తూ ఉంటాయి. వాళ్ళు కలుస్తున్నప్పుడు వాళ్ళు ప్రజలు చూపించే రెస్పాన్స్ కానీ, మాట్లాడే మాటలు కానీ, అవన్నీ కూడా వాళ్ళ ఇంటర్నల్ వరల్డ్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు దేని చూసి ఏం మాట్లాడాలా, ఏ పదాలు మాట్లాడితే ప్రజలు కనెక్ట్ అవుతారు,
అనేది డెఫినెట్గా వాళ్ళు కనెక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ మీద కానీ ఈయన మాట్లాడే లాంగ్వేజ్ అంతా ఎట్లుంటుంది? చాలా అసలు ఇక రాజకీయ నాయకులు ఇట్లా కూడా మాట్లాడుతాను అనిపిస్తుంది. ఫౌల్ లాంగ్వేజ్ ఉంటుంది అవును కదా, ఒక ఫిల్త్ లాంగ్వేజ్ చేస్తారు ఎక్కువ శాతం. పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఆ. కళ్ళు వికి గోటీలు ఆడతా, నాలుగులో తొండలు ఇడుస్తా. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎందుకు ఇట్లా మాట్లాడతాడు అంటే ఒక ధోరణి మీద, ఒక సిస్టమ్ మీద యాంగిష్ ఉన్న ప్రజలు, కోపంతో ఉన్న ప్రజలు ఎట్లా ఏ భాష మాట్లాడతారు? కోపం వస్తుంది అదే మాట్లాడతారు, ఏ భాష మాట్లాడతారు కదా, అవును. రైట్. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు మేము మోసపోయినామనో లేకుంటే మాకు నష్టం జరిగిందనో అనుకున్న వాళ్ళ ఆలోచనను వీడు ఇంబైబ్ చేసుకొని వాళ్ళ తరఫున మాట్లాడతాడు, ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. ఓకే ఓకే, ఎవరైతే మోసపోయినారో, ఎవరైతే చీట్ కాబడ్డారో, ఎవరికైతే ఉపయోగం జరగలేదో, ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళ తరఫున మాట్లాడుతున్నప్పుడు ఈయన భాష అట్లే ఉంటుంది కదా. కోపంతో, బాధతోటి ఊగిపోయే వ్యక్తికి చాలా అందమైన మాటలు వస్తాయా? రావు కదా. ఏమంటారు, పన్నీర్ చల్లినట్టు మాటలు వస్తాయా? రావు కదా. నిప్పులు తీసిన మాటలే వస్తాయి. అవును. ఓకే, సో రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కానీ హీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ దట్ ఈజ్ ఎ వెరీ యాంగ్రీ, ఈజ్ ఎ ఫైటర్. సో ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేసారు ఆయన్ని? ఈ ఫైటర్ లక్షణాలనే వాళ్ళు ప్రజలు ఓన్ చేసుకున్నారు. అరే ఈయన మన కోసం ఫైట్ చేయగలుగుతాడు, నష్టం వచ్చినా కష్టం వచ్చినా అనే భావనను చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది కాబట్టి ఆయన ఓన్ చేసుకున్నారు. సో ఈ ఫౌల్ లాంగ్వేజు, ఈ ఫిల్తీ వర్డ్స్ ఎప్పుడు కూడా ఎక్కడో ఊర్లలో మాత్రమే మాట్లాడే భాషను తీసుకొచ్చి మాట్లాడుతున్నతోటే ఎక్కువ మంది గ్రామీణులు కానీ పనిచేసుకునే వాళ్ళు కానీ వెంటనే ఏమిటి కనెక్ట్ అవుతారు. ఎట్లా కనెక్ట్ అవుతారు? నాకు కోపం వస్తుంది, నేను ఇట్లా మాట్లాడతారు నిజంగా, అదే నిజంగా ఏం మాట్లాడుతుంది కదా అసలు అని వాళ్ళతో వాళ్ళు ఆయనను రిలేట్ చేసుకునే స్టేటస్కి వాళ్ళని తీసుకెళ్ళగలుగుతున్నారు. దట్స్ వేర్ రేవంత్ రెడ్డి సక్సెస్. ఓకే, అయితే ఈ ఫైటర్ లక్షణాలు ఏవైతున్నాయో ఇఫ్ యూ కెన్ కంపేర్, కేసీఆర్ను మనము మొన్నటి వరకు ఈ సమాజం అంతా ఎట్లా చూసింది? యాజ్ ఎ ఫాదర్గా చూసింది, రైట్. నౌ ఆ ఫాదర్ స్టేటస్ని నౌ హీ హ్యాస్ టు డిమాలిజ్ చేయాలి. అవును. ఎట్లా ఎవరు చేయగలుగుతారు ఫాదర్ యొక్క స్టేటస్ని? కుటుంబంలో ఫాదర్ యొక్క స్టేటస్ని ఎవరు బ్రేక్ చేయగలుగుతారు? కుటుంబ సభ్యులు. ఎవరు అందులో ఎక్కువ చేస్తారు? కొడుకు మాత్రమే చేయగలుగుతారు. సో నౌ హీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ యాంగ్రీ సన్. ఓకే, సో యాంగ్రీ సన్ ఒక డిక్టేటర్షిప్, ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో ఉన్న నాన్ యాక్సెసిబుల్ ఒక ఫాదర్ని అటాక్ చేస్తున్నారు. ఇది సబ్కాన్షియస్గా చాలామంది మనసుల్లో నాటుకొని వాళ్ళను అటాక్ చేయడం అనేది చాలామంది అరే ఎవరు చేయలేని పని ఇదే చేస్తున్నాయని అని వెంటనే వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఓకే, సో ఈ అటాక్లో భాగంగానే ఏం చేస్తున్నాడు ఆయన? దీన్ని ఏమంటామంటే ఐకానోక్లాస్ట్ అని అంటాం. ఐకానిక్ క్లాస్ట్ అంటాం. ఓకే, అంటే ఏంది అంటే ఐడల్ను బ్రేక్ చేయడం. అంటే ఒక స్ట్రాంగ్ ఫిగర్ను ఎస్టాబ్లిష్ అయిన ప్రీవియస్ సీఎం ఏవుతున్నారో వారిని బ్రేక్ చేయాలి. అందుకోసం ఏం చేసిండు ఆయన? ఫస్ట్ అటాక్ చేయడం మొదలుపెట్టిండు. తర్వాత గెలవగానే ఏం చేసిండు? ఇమ్మీడియట్గా ఫస్ట్ రోజున చేసిన పని ఏంది? ప్రమాణ స్వీకారం చేసిన రోజున ప్రగతి భవన్ దగ్గర ఇనుప కంచెని బ్రేక్ చేసిండు. వాట్ డస్ ఇట్ మీన్? ఈస్ ట్రైంగ్ టు బ్రేక్. సో కేసీఆర్ను మనం చూస్తే కనుక ఆయన యాక్సెసిబుల్ ఉండడు, రైట్, ఇంటలెక్చువల్, రైట్, అండ్ ఆల్సో ఆయన ఏంది ఫ్యూడల్ అని ప్రెజెంటేషన్ చేసి ఒక ఎక్స్పోజర్ ఉంది బయట, నిజంటే. ఇప్పుడు ఈయన ఏంటి? దీనికి పూర్తిగా వ్యతిరేకం కావాలి కదా. ఈయన యాక్సెసిబుల్, ప్రజావాణి పెట్టినాడు, ప్రజలను కలుస్తా లేదా తర్వాత విషయం, పెట్టాడు. సో ఆమె యాక్సెసిబుల్ అని చెప్పి ఏం చేసాడు? ప్రజావాణి కంచెంత ఇరగొట్టిండు కదా. సో ఆయన ఇమేజ్ అక్కడే పడిపోయింది. ఈ బ్రోకెన్ దట్ కంచె ఎప్పుడైతే చేసిండో ఆల్రెడీ గాట్ అన్ ఇమేజ్ దట్ ఈజ్ వెరీ యాక్సెసిబుల్ అండ్ ప్రజల మధ్యనే ప్రజల భాషనే మాట్లాడుతూ ప్రజల కోసం ఉన్నట్టుగా ప్రజల తరఫునే మాట్లాడుతున్నట్టుగా ప్రజెంట్ ఇచ్చిండు. సో ఇంటలెక్చువల్ చేంజ్డ్ ఇంటూ ఏ పర్సన్ హూ ఈజ్ విత్ ఇన్ అస్, రైట్. యాక్సెసిబుల్ కానోడు యాక్సెసిబుల్ అయ్యిండు, ఇంటలెక్చువల్ నుంచి ప్రజల మనిషిగా మారిండు, రైట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ పార్టీ ఫ్యూడల్ కదా. సో ఈయన ఏమంటే డెమోక్రటిక్ అయ్యాడు, రైట్. సో ఏ ఇమేజ్తో అయితే గత సీఎం ఉన్నాడో దానికి పూర్తిగా వ్యతిరేకంగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలోనే హీ హాజ్ బీన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్.
మనం తెలంగాణ ఉద్యమంలో వీరు లేరు, ప్రత్యక్షంగా పాల్గొనలేదు. జై తెలంగాణ అనడం కూడా నేనైతే వినలేదు. మరి మీరేమన్నా విన్నారేమో అవును అవును అన్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఎట్లా ఉంటుంది కదా, దాన్ని దాటి రావడం అనేది ఏ మానసిక స్థితి ఆయనను. ఇక సీమాంధ్ర వాళ్ళ విగ్రహాలు పెడతానని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే కూడా ఆయన డోంట్ కేర్ అన్న భావనతో ఉన్నారు కదా. అంటే ప్రజలు మర్చిపోతారైనా పట్టించుకోరని ఏమిటి భావన? సి వాట్ ఈజ్ ఇది ఏం జరుగుతుందబ్బా, మొత్తం సమాజంలో మనము ఒక 3 సెక్షన్స్ చూడాలి. బాగా పని చేసుకునే వాళ్ళు, పని చేసుకుంటే మాత్రమే జీవించే సెక్షన్ ఒకటి, ఓకేనా. అటు ఉద్యోగాలు చేసుకుంటూ కొంచెం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో చేసే సెక్షన్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇంటెలెక్చువల్ సెక్షన్, డబ్బులు ఉన్న సెక్షన్ ఉంటుంది, ఓకేనా. మంచి భాష, మృదువైన భాష, ప్రేమపూరితమైన సంభాషణ, ఇవన్నీ ఒక పొలిటీషియన్ మాట్లాడడానికి ఎప్పుడు చూసారా మీరు? చాలా రేర్. ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అలా మాట్లాడితే ఎవరికి కనెక్ట్ కారు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళకి వచ్చి ఎందుకు సక్సెస్ఫుల్ కాలేదు మన దగ్గర? కరెక్ట్, కాలేదు. బికాజ్ ద భాష అనేది మనుషులకు కనెక్షన్ ఇస్తుంది. మనం చాలా మర్యాద భాష మాట్లాడితే ఎవరు కనెక్ట్ కారు, ఇంటలెక్చువల్ కనెక్ట్ అవుతారు. కానీ ఇంటలెక్చువల్ ఎంతమంది ఓట్లేస్తారు సమాజంలో పోలింగ్ రోజున? వెరీ లెస్. ఓకే, సో ఒక పొలిటీషియన్ యొక్క దృష్టి ఎట్లుంటుంది ఎప్పుడైనా కానీ, హౌ బెస్ట్ ఐ కెన్ కన్వర్ట్ దీస్ పీపుల్ ఇంటూ ఓట్స్. ఇంటలెక్చువల్ థాట్ అట్లా ఉండదు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లోపల ఒక పొలిటీషియన్ క్యాన్ మేక్ హిమ్సెల్ఫ్ టు బి మోర్ అండ్ మోర్ ప్రొడక్టివ్. కాబట్టి అలాంటి భాషను, అలాంటి పద్ధతుల్ని పొలిటీషియన్ బాగా అర్థం చేసుకోగలుగుతాడు, చేసుకొని తనను తాను అట్లా కన్వర్ట్ చేసుకోగలుగుతాడు. కాబట్టి ఆ నంబర్ ఆఫ్ పీపుల్ కనెక్షను, నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్, క్రైసిస్, ఇవన్నీ మనిషిని తనకి ఏం కావాలనో అలాంటి మనిషిగా తయారు చేసి ఒక మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్గా తయారైపోతాడు. ఓకే, ఇప్పుడు ఈయన 6 గ్యారెంటీలు హామీ ఇచ్చిండు ఎన్నికలకు ముందు. 6 గ్యారెంటీలు అమలు చేయని ఎవడు ధర్నా చేస్తలేదు, జనం రోడ్డు మీదకి రావట్లేదు. అదేంటో తర్వాత చెబుతారు మీరు. ఇక్కడ ఏంటంటే ఆయన రావడం మూసీ రివర్ ఫ్రంట్ అన్నారు, అది ఎవ్వరు అడగలేదు. 1,00,000 కోట్లు అన్నాడు, 40,000 కోట్లు అన్నాడు, ఇప్పుడు 5,000 కోట్లు అంటున్నారు. ఒక గాంధీ విగ్రహం పెడతా అని చెప్తున్నారు, ఇండ్లు గులుస్తా అంటున్నారు. ఏమిటి ఇది? ఫెంటాస్టిక్ క్వశ్చన్ ఇది. ఎందుకు ఇప్పుడు గతంలో కూడా మూసీ రివర్ ఫ్రంట్ కోసమని గత గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది, కానీ దే హావ్ నెవర్ టేకెన్ ఇట్ సీరియస్లీ. ఓకే, కానీ వై రేవంత్ ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నాడు? ఇదేమైనా అర్బన్ డెవలప్మెంట్ ప్లానా? ఓకే, ఈ సమాజాన్ని అద్భుతంగా మార్చేయడానికి ఆయన కంకణం కట్టుకొని చేస్తుందా అనేది అందరూ ఆలోచించేది. కానీ యాక్చువల్గా ఏంటంటే ఒక ఇంటర్నల్ సైకలాజికల్ ఆస్పెక్ట్ మనం చూస్తే ఏమర్థమవుతుందంటే, గత గవర్నమెంటు క్రియేట్ చేసిన అన్ని తప్పిదాలు కానివ్వండి, ఒక ఫూడల్ థాట్ తోటి జరిగిన ఏంది అవంతా ఒక స్టాగ్నేటెడ్ వాటర్ లాగా మారిపోయింది. స్టాగ్నేటెడ్ వాటర్ ఏమవుతుంది? ప్యూర్గా ఉండదు. ఓకే, మురికిగా మారిపోతుంది, పురుగులు వచ్చేస్తాయి. ఓకేనా. అండ్ వాళ్ళు చేసిన కొన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసి వాళ్ళు చేసిన అన్యాయాలని ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా మూసితోటి పోలుస్తాడు. ఒక్కోసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, బీఆర్ఎస్ నాయకుల మెదల్లో మూసీలో ఉన్నదానికంటే ఎక్కువ విషయం ఉంది అని అంటాడు. పోలిక చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఆయనలో ఉన్న గిల్ట్ ఉంది ఒకటి. ఏం గిల్ట్ ఉంది? ఆయనకున్న బ్రాండ్ నేమ్స్ కానివ్వండి, లేదు ఈ నోట్ అండ్ ఓట్ కేసు కానివ్వండి, దేర్ ఆల్ యునో హీ వాజ్ సఫర్డ్ లైక్ ఎనీథింగ్. సో దేర్ ఆల్ క్యారింగ్ హిమ్ సిన్స్ లాంగ్ టైమ్. కాబట్టి వాటన్నిటిని క్లీన్ చేసే ప్రాసెస్ ఏంటి? ఒక ప్యూరిటీని క్రియేట్ చేయాలా. ఏం చేయాలా? అప్పుడు మూసీ నది కనబడింది. సో మూసీని కనుక క్లీన్ చేస్తే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, గత ప్రభుత్వం చేసిన నష్టాలు, గత ప్రభుత్వం చేసిన అన్హెల్ప్ఫుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూసీ క్లీన్ తోటి అవన్నీ కొట్టుకోపోతాయి. దట్ ఈజ్ వన్. ఓకే, రెండోది తనకు సంబంధించి తన వెనకబడుతున్న ఈ నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, తనకున్న గిల్ట్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా క్లీన్ చేసుకునే ప్రాసెస్లో మూసీని క్రియేట్ చేయడం అనేది ఒక సబ్కాన్షియస్ కనెక్షన్. రివర్ అనేది మనము ఫ్లో ఆఫ్ వాటర్ అనేది ఒక సబ్కాన్షియస్ సింబల్ అది. సో నేను వీటిని క్లీన్ చేస్తున్నా అంటే నేను కూడా ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు బి క్లీన్డ్. ఇవి చేయడం వలన నాకు ఉన్న డిస్టర్బెన్స్ కానీ, గత ప్రభుత్వం చేసిన డిస్టర్బెన్స్లు కానీ వాటన్ని క్లీన్ చేసుకుంటూ ప్యూరిఫికేషన్ చేస్తే ప్రజలందరూ కూడా అవి కొట్టుకుపోతాయి, ఆ నీళ్ళలో కొట్టుకుపోతాయి. దెన్ ఐ ఫీల్ దట్ ఐ కెన్ బి ఎమర్జ్ యాజ్ ఏ విజనరీ అండ్ ఆల్సో గ్రేట్ లీడర్ అని ఒక సబ్కాన్షియస్ ప్రాసెస్ తోటి ఈ స్టార్టెడ్ ఇస్ మూసీ రివర్. అంటే ప్రజలు బిలీవ్ చేస్తారనే సంబంధం తను బలంగా విశ్వసిస్తుంది. హీ క్లీన్స్ హిమ్.
దట్ ఫస్ట్ తను ఏ పొలిటీషియన్ ఏది చేసినా సరే ప్రజలు ఏమంటారు అనేది ఉండొచ్చు, కానీ ఫస్ట్ తన ఇంటర్నల్ వరల్డ్ సాటిస్ఫై కావాలి. ఇంటర్నల్ వరల్డ్ ఏది రిప్రజెంట్ చేస్తుందో అదే ఎక్స్టర్నల్ వరల్డ్లోకి ప్రజెంట్ చేయగలుగుతారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ పెట్టిండు. గంటెడు జాగా ఎవరిది ఇల్లు గులగుట్టలేదు, ఐమాక్స్ అదంతా ప్రభుత్వాందే కాబట్టి తీసుకున్నాం. ఈయన అపార్ట్మెంట్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు పైగా ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. గత ప్రభుత్వం పైన విమర్శ చేస్తూ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అపార్ట్మెంట్లు అక్కడ నుంచి కూలుస్తానని అంటున్నారు కదా, మరి మిత్రులు దూరం అవుతారో ఏమో, నా గురించి నెగిటివ్ రాస్తారో ఏమో, మీడియా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ అనే ఆందోళన ఉండదా? ఏ మానసిక స్థితి మరి అది? డెఫినెట్గా ఉంటుందండి, డెఫినెట్గా ఉండకుండా ఉండదు. సో ఇప్పుడు ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ రేవంత్ రెడ్డికి. అట్లా రివర్ ఫ్రంట్ని ఈ మూసిని రివర్ క్లియర్ చేసే ప్రాసెస్లు అనేది ఒక సైకలాజికల్ క్లీనింగ్ అనేది తనకు చాలా ఉపయోగం, ఇంపార్టెంట్ అనేది తను నమ్ముతున్నాడు. ఒకటి తను నమ్ముతున్నాడు. రెండోది ఏంటంటే ఈ పరివాహక ప్రాంతంలో నివసించే వాళ్ళకి ఎలాంటి ఉపాధి కలిగిస్తాడు, ఎలాంటి రిప్లేస్మెంట్ బెనిఫిట్స్ కలిగిస్తాడు అనే దాన్ని బట్టే ఈయన హీరో అవుతాడా విలన్ అవుతాడా డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ టైం విల్ డిసైడ్. కానీ ఇట్లాంటి పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఇప్పుడు సబర్మతి ఉంది రివర్, అది కూడా అట్లే అప్పట్లో చాలా ఇబ్బంది ఉంటే గుజరాత్ సీఎం మోడీ గారు కూడా అప్పుడు చేశాడు. ఓకేనా, చాలా తీవ్ర వచ్చింది కదా. బట్ వాట్ హ్యాపెండ్ నౌ? ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సో దెర్ ఇస్ ఏ కనెక్షన్, సబ్ కాన్షియస్ కనెక్షన్. ఏంటి అని అంటే ఇది క్లీన్ చేస్తే నాలో ఉన్న షెడ్యూల్ కూడా క్లీన్ అయిపోతుంది అనేది ఒక సబ్ కాన్షియస్ కనెక్షన్ ఈజ్ దేర్ రివర్కి ఉన్న సబ్ కాన్షియస్కి. కాబట్టి వాటర్ ఫ్లోలో ఎట్లయితే మనం క్లీన్ క్రియేట్ చేస్తున్నామో నేను కూడా అట్లే క్లీన్ అయిపోతాను అనేది ఒక సబ్ కాన్షియస్ కనెక్షను. రెండోది ఇది టైం విల్ డిసైడ్. నిజంగానే వాళ్ళకు అట్లా డిస్ప్లేస్మెంట్ అయ్యి వాళ్ళ ఇళ్ళని తీసేసిన వాళ్ళకు వేరే దగ్గర ఉపాధి కలిగిస్తారు, కలిగించకుండా ఎట్లుంటుంది? మరి ప్రపంచంలో అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహం, గాంధీ తాత మనోడే వద్ద అవసరం లేదని చెప్తున్నారు, ఈయనో పెడతానంటున్నారు. ఏం మెసేజ్ ఇద్దామని ఏం ఆలోచన అది? గాంధీ అనేది దేనికి సింబల్? శాంతికి, ఇంకా అహింసకు, ఇంకా సాధారణమైన జీవితానికి, సత్యం, అహింస, ఆనెస్టీ. అవును, అవును. సో ఇవన్నీ కూడా తను నమ్ముతున్న విశ్వాసాన్ని కలిగజేసే అంశాలకు ఒక ప్రతీకగా గాంధీ విగ్రహాన్ని పెట్టాలి. కేసీఆర్ ఎందుకు అంత పెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టిండు? అంబేద్కర్ లేడా మన దగ్గర? చాలా ఉన్నాయి ప్లేస్లో, అంత పెద్దది ఎందుకు పెట్టాలా? వాట్ హీ వాంటెడ్ టు షో టు ద పబ్లిక్. ఓకే, వాళ్ళకున్న ఇంటర్నల్ వరల్డ్ అవతల వ్యక్తులు నమ్ముతారో లేదో అనుమానం వచ్చినప్పుడు నమ్మించడానికి చేసే గొప్ప ప్రయత్నం అది. ఓకే, సో ఇప్పుడు గత ప్రభుత్వము తను బడుగు బలహీన వర్గాలకు సంబంధించి తను ఎంత కమిట్మెంట్తో ఉన్నదో చెప్పాలి అని అంటే, చాలా లౌడర్గా బిగ్గర్గా చెప్పాలి అని అంటే మనం ఇలాంటి విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని చూడగానే గుర్తొస్తాడు. కాబట్టి దే థింక్ ఇన్ దట్ డైరెక్షన్. ఓకే, సో ఈయన కూడా తనకు ఇంటర్నల్ వరల్డ్లో తను ఏదైతే నమ్ముతున్నాడో వాటిని, ఆ విశ్వాసాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే ఒక ఎపిటోమ్ ఏదైనా ఉండాలి, స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి. ఎవరు ఉంటారు స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఏ లేబుల్ లేకుండా ఉండగలిగేది అంటే మహాత్మా గాంధీ ఒకటి. కాబట్టి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తామనుకుంటున్నాను. అదొకటి. కానీ హైడ్రా పెట్టమని ఎవరు డిమాండ్ చేయలేదు. అధికారులకు వచ్చి రావడంతోనే ప్రగతి భవన్ దగ్గర గేట్లు కూలినాయి, ఆ తర్వాత ఇన్కన్వెన్షన్ కూలింది వెంటనే. అంటే ఇది చర్య తీసుకోవడానికి ఏమి అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని? హైడ్రాను మనం ఒకసారి సీరియస్గా మనం గమనిస్తే హైడ్రా ఏం చేస్తుంది? ఫస్ట్ ఎవరిని అటాక్ చేసింది? చాలా పాపులర్ ఉన్న ఒక సినిమా స్టార్ యొక్క గెస్ట్ హౌస్ను లేకపోతే కన్వెన్షన్ సెంటర్ను బ్రేక్ చేసింది. ఓకేనా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? అండ్ ఆల్సో చెరువులకు సంబంధించి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, దాని చుట్టుపక్కల ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ పట్టించుకోకుండానే వాళ్ళకి అనుకున్న పని చేస్తున్నారు. అంటే ఏంటి? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ చెరువులను క్లీన్ చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు తన సైకలాజికల్ వరల్డ్లో ఏవైతే తనకు అంటి ఉన్న డిస్టర్బెన్స్ అవుతున్నాయో వాటిని క్లీన్ చేసుకునే ప్రాసెస్లో సబ్ కాన్షియస్లీ ఈజ్ డూయింగ్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, తను నోటుకు ఓటు కేసు లోపల అరెస్ట్ అయినప్పుడు క్రియేట్ అయిన క్రైసిస్ ఉంటుంది కదా, ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ని అవతల వాళ్ళకి కలిగియాలంటే ఏం చేయాలా? నేను డైరెక్ట్ వాళ్ళని అటాక్ చేయలేను. ఓకే, సో ఐ కెన్ క్రియేట్ దిస్ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీబడి హూ ఈజ్ ఇన్ ద అపోజిషన్. సో అలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కలిగజేయాలని అంటే ఏంది? ఆల్రెడీ వాళ్ళు నదులు మన చెరువులను ఎంక్రోచ్ చేసిన వాళ్ళు, లేదు ఇల్లీగల్గా బిల్డింగ్ కట్టిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మనం అట్లా క్రియేట్ చేస్తే ఒకటి వాళ్ళని డిఫెన్స్లో పెట్టచ్చు, రైట్?
రెండోది నా బ్రెయిన్లో జరుగుతున్న ఈ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను కొంచెం రిలీవ్ అవ్వచ్చు, సో దట్ ఐ కెన్ బికమ్ మాస్టరీ. ఎవరైనా ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ బయటికి రావాలి అంటే ఏంది, అయితే దే షుడ్ రీచ్ అవుట్ ఏ ప్రొఫెషనల్ టు కమ్అట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. సెకండ్ ఏంటి, వాళ్ళు ఇఫ్ యూ కెన్ దే మాస్టరీ ఆఫ్ ఇట్, రైట్, అండ్ దే కెన్ కమ్అట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. ఓకే. సో అపోజిషన్ను డిఫెన్స్లో పెట్టాలి అని అంటే అలాంటి వాళ్ళకు కూడా తను ఎట్లయితే ఎక్స్పీరియన్స్ అయ్యిండో, ఎలాంటి ట్రామా ఎక్స్పీరియన్స్ అయ్యిండో, ఎలాంటి బాధను ఎక్స్పీరియన్స్ అయ్యిండో, ఎలాంటి హ్యూమిలియేషన్ ఎక్స్పీరియన్స్ అయ్యిండో, ఎలాంటి క్యాస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ అయ్యిండో, ఆ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళందరూ కలజేయాలని వాళ్ళ బ్రెయిన్లో జరుగుతున్న దానికి రిప్లికానే ఈ హైడ్రా. ఓకే. కానీ ఆయన ఒక మాట అన్నారు, జైల్లో ఉన్నప్పుడు పడుకోకుండా నాకు లైట్ కూడా ఆపేయలేదు, అయినా వీళ్ళు జైలుకి పంపను నేను. ఏమాట అంటారు మరి, తన జైల్లో అనుభవం చెప్తున్నారు, వాళ్ళు పంపను అని అంటున్నారు. అంటే ఏం మెసేజ్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఆయన? ఆయన మాట్లాడే మాటలు ఎవరైతే ఈ ఎంక్రోచ్మెంట్ చేసిండ్రో, ఎవరైతే ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిండ్రో అగెనిస్ట్ ద లా, వాళ్లకు అది యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నాడు కాన్స్టెంట్గా, వాళ్ళకు మీరు నన్ను జైలుకు పంపించారు కాబట్టి నేను జైలుకు పోయే ముందు కానీ జైల్లో ఉన్నప్పుడు కానీ ఎలాంటి మానసిక క్షోభ నేను అనుభవించాను, మిమ్మల్ని అందరినీ జైలుకు పంపకుండా అలాంటి క్షోభను కలిగజేయడమే దాని ఉద్దేశంగా తను ఒక ప్యాసివ్ అగ్రెషన్ తోటి చెప్పగానే చెప్తున్నాడు. దట్స్ హౌ అపోజిషన్ ఎప్పుడుగా డిఫెన్స్లో పెట్టి వాళ్ళని వాళ్ళు రక్షించుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తాడు. చేస్తేనే వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేయడం మానేసి ఈయన క్రియేట్ చేసిన దానినే వాళ్ళు దే విల్ బీ ఇన్ ట్రాప్డ్. ఈయన చెప్పిన మాటల మీద వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది తప్ప కొత్త విషయాన్ని తీసుకొని ముందు రాలేని స్థితిని క్రియేట్ చేస్తాడు. డిఫెన్స్ మేకర్. కానీ రాజకీయ నాయకులు డ్రెస్ కోడ్ ఉంటుంది. రాజశేఖర డ్రెస్ కోడ్, కేసీఆర్కి ఒకటి, చంద్రబాబు నాయుడు కొట్టింది. ఈయన కాలేజ్ అంటే వెరీ యంగ్ లాగా టీషర్ట్లు వేసుకుని ఉంటారు కదా, అది అంటే ఏమి? అదే కదా, ఇప్పుడు హీ ఆల్వేస్ వాంటెడ్ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ యాంగ్రీ యంగ్ సన్. ఓకే. ప్రజలకు ఆన్ బిహాఫ్తో మాట్లాడాలా, ప్రజలు ఆన్ బిహాఫ్తో పోట్లాడాలా, అండ్ ఒక యంగ్ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ ఆయన ఐకానిక్గా తీసుకోవాలి. సో అలాంటి ఇంప్రెషన్ కలుగజేయడానికే ఆయనే ప్రతి మాట కానీ, ప్రతి ఆహార్యం కానీ, తను చేసే విధానం కానీ, మాట్లాడే పద్ధతి కానీ, నడిచే విధానం కానీ ఎప్పుడైనా ఒక పవర్ఫుల్ మనిషి ప్రజెంట్ చేస్తున్నట్టుగానే ప్రజెంట్ చేస్తాడు. సో ఆయన స్టేట్మెంట్ కానీ ఆయన పద్ధతి కానీ ఎప్పుడైనా ఒక లౌడర్ లెవెల్లో ఉండాలనే ఉద్దేశంతో ప్రజెంట్ చేస్తాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఈ నార్మల్గా ఉండే కండిషన్డ్ ఫ్రేమ్లో ఫిట్ కావడానికి ఆయన ఇష్టపడాడు. సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆయన ఫ్లో కూడా చూడండి, ఫస్ట్ ఏబీపీలో ఉండే, నెక్స్ట్ టీడీపీకి వచ్చిండు, తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు, ఫస్ట్ టీఆర్ఎస్, తెలుగుదేశం అన్ని తిరిగిండు. ఏం చెప్తుంది ఇదంతా? తనకు అనుకూలంగా ఉండే పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫిట్ కావడానికి కోసమని ఈ జంపింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. సో ఆయన అంత స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసుకునే వాతావరణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆయన. అంతే. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఈజ్ నాట్ రెడీ టు ఫిట్ ఇన్ టు ఎనీ ప్రోగ్రామ్. He wanted to fit into his own method of thinking and he wanted to fit himself into a anticipated position. ఓకే. కానీ ఇక్కడ ఆయన మెస్సీని తీసుకొచ్చింది ఇక్కడికి, ఫుట్బాల్. ఆ ఫుట్బాల్ మీద మనోడుకున్న క్రేజు లేదు, ఆయన అసలు ఎవరు ఊహించలేదు అది ఎందుకు చేసినట్లా పని. ఫుట్బాల్ గేమ్కును అదర్ గేమ్స్కు మనం కంపేర్ చేస్తే మన దేశంలో చాలా ఇంట్రెస్టెడ్ ఉండే గేమ్ ఏంది? క్రికెట్, టెన్నిస్, ఇవన్నీ కూడా ప్యాసివ్ గేమ్స్ యాక్చువల్గా. ఓకే. ఫుట్బాల్ ఇది అగ్రెసివ్ గేమ్. యూరోప్లో అందరూ అగ్రెసివ్ ఫుట్బాల్ని ఇష్టపడతారు, ఆడతారు కూడా. బట్ వేరే ఈయన ఫుట్బాల్ ఇష్టపడడం అంటే ఎందుకు ఇష్టపడ్డాడు? ఫుట్బాల్ ఏంది హైలీ కాంటాక్ట్ గేమ్. అది అంటే అది నిరంతరం చలనశీలంగా ఉండాలా, నిరంతరం ఎవరినో ఒకళ్ళు తోసుకుంటూ పోతే తప్ప నువ్వు ఫుట్బాల్లో గేమ్ ఆడలేవు నువ్వు. అవును. హై ఎనర్జెటిక్ ఉండాలా, పక్క వాళ్ళని తోసుకుంటూ వెళ్ళాలి. అంతే. అవునా కదా? అవును. సో ఇప్పుడు ఈయన రాజకీయ చరిత్ర కూడా చూడండి, అందరినీ తోసుకుంటూ వచ్చి అనే సీఎం అయిపోయింది మరి. కరెక్ట్. సో ఆయనకు నిబిడంగానే ఈ క్వాలిటీ ఉంది. ఏంటి, నేను తోసుకుంటూ పవర్ఫుల్గా పోతే తప్ప నేను అనుకున్న లక్ష్యాన్ని చేరలేను అనే భావన ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. అందుకే మెస్సీని తీసుకొచ్చాడు. హీ ఆల్సో వాంటెడ్ టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్ దట్ ఈజ్ వెరీ ఐకానిక్ అండ్ ఈ వెరీ పవర్ఫుల్. అండ్ ఆల్సో ఆయనకున్న లక్ష్యం ఏంటంటే తోసుకుంటూ ముందుకెళ్ళే లక్ష్యం నాకుందని చెప్పడానికి ఈజ్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్ టు అదర్స్. మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఆయన రాజకీయాలు కూడా ఎగ్జాక్ట్లీగా ఫుట్బాల్ ఆటని ఎట్లా అయితే ఆడుతారో ఎగ్జాక్ట్గా తను అలానే ప్రొజెక్ట్ చేసుకుని తను ఈ రోజున అనుకున్న సీఎం పొజిషన్కు చేరిందనేది ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్ మనం చెప్పగలిగే చాలా స్ట్రాంగ్ అయిన ఇష్యూ అది మనం చెప్పొచ్చు. మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు దాన్ని. కానీ లవ్ మ్యారేజ్ కూడా ప్రేమ అప్పట్లో సంచలనం అని అంటారు. అవును. బట్ దాన్ని సాధారణంగా పేదరికం నుంచి వచ్చినట్లే, మరీ పేద కావచ్చు కానీ వాళ్ళతో కలిసి పేదవాళ్ళనట.
ప్రేమ వ్యవహారం ఆ సందర్భంగా ఆ కుటుంబంతో ఈయన దాన్ని ధైర్యం తీసుకొచ్చే కొన్ని ఉంటాయి కదా, ఏ ధైర్యం ఇంట్లో కాబట్టి మిడిల్ మ్యాన్ కాబట్టి లొల్లి పెడితే అయింది కానీ అంటే దీన్ని మనం ఎట్లా చూడాలి అంటే ఫస్ట్ మనం అనుకున్నాం కదా బర్త్ ఆర్డర్లో ఈయన మిడిల్లో పుట్టాడని. ఒకటి ఈజ్ ఆల్వేస్ వాంటెడ్ ఫర్ ది ఐడెంటిటీ, దానికోసం హీ హాజ్ బికమ్ వెరీ లౌడర్ అండ్ హార్ష్ అండ్ స్పీడ్. అదే నెంబర్ 1 మనం క్వాలిటీ నాకు గుర్తించాలి. రెండోది ఐ హర్డ్ దట్ వాళ్ళ నాన్న పోలీస్ పటేల్ కదా ఉండే అనేది తెలిసింది. సో అంటే ఏంటి, చిన్నప్పటి నుంచే ఈ కుడ్ సీ ది పవర్ అండ్ లా. ఓకే, సో పవర్ అండ్ లాను తను ఆక్యుపై చేయాలనుకున్నాడు తప్ప పవర్కి మనం భయపడాల్సిన అవసరం లేదనే సంగతిని ఈ మైట్ హావ్ రియలైజ్డ్ ఇట్ అండ్ ఇట్ మైట్ హావ్ సింక్డ్ ఇన్ హిస్ సైకాలజీ. లైన్ ఇస్ బ్యాక్ అని పోస్టర్ వేసినట్టేనే అది కదా. సో అట్లా ఉన్నప్పుడు ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ పొలిటికల్ ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అయిన జయపరెడ్డి గారి ఫ్యామిలీలోంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా. అంటే వాట్ ఈస్ దట్ ఈస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ దట్ ఎంత పవర్ ఉండని, ఎంత మనీ అని ఉండని, ఓకే ఫర్ మీ ఐ డోంట్ కేర్, రైట్, ఐఎమ్ ఈక్వల్ టు దెమ్. ఓకే సో ఈ ఈక్వల్ టు దెమ్ అని చూపించే ప్రయత్నంలోనే ఆయన అలాంటి ఎలైట్ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు అనేది. అంటే ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఆయన సైకాలజీ చూస్తే మనకి చాలా డేరింగ్, డాషింగ్, నాట్ రెడీ టు కన్సిడర్ ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నాట్ అఫ్రేడ్ ఆఫ్ లా, ఇవన్నీ మనకు ఆయన ట్రేట్స్ చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయని చెప్పొచ్చు. కరెక్ట్, రైట్. సో దట్స్ హౌ ఈ ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ యాంగ్రీ యంగ్ మ్యాన్ అండ్ ఆల్సో ఈజ్ గివెన్ such a fantastic project that is the angry son who can protect the Telangana people. నిజమే, ఆయన జెడ్పీటీసీ, ఇమీడియట్గా ఎమ్మెల్సీ, ఎంపీ, ముఖ్యమంత్రి టకటకట వచ్చేసిన ఆయన. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎంత అడ్మినిస్ట్రేటర్ అయినా సరే మామకు వెన్నుపోటు అనే ఒక బ్రాండ్ ఉంది ఆయనకు. రేవంత్ రెడ్డి మూసి క్లీన్ చేశాడు, నువ్వు గంధం చెట్టు నాటినా సరే ఓటుకు నోటు అని అంటారు కదా. దీన్ని ఆయన మరి ప్రజలు ఏమనుకుంటారని ఆలోచన ఉండదా? పొలిటీషియన్కి ఒక సక్సెస్ఫుల్ జర్నీ చేయాలనుకునే వాళ్ళకి ప్రజలు ఏమనుకుంటున్నారో అని ఆలోచించి చేస్తే ఒక్కడు కూడా ముందు లేరు వాళ్ళు, అంతే. బట్ దే ఆల్వేస్ సీ ద ఫ్యూచర్, బట్ దే డోంట్ సీ ద బ్యాక్ ఆఫ్ ద లైఫ్. దే ఆల్వేస్ ట్రై టు ప్రొజెక్ట్ దెమ్సెల్స్ అండ్ దే ట్రై టు గో ఫార్వర్డ్ అండ్ ఆల్సో దే అచీవ్ వాట్ దే వాంట్ టు అచీవ్. వాళ్ళు ఎప్పుడైనా ముందు చూపు ఉంటుంది తప్ప గతంగా జరిగిపోయిన విషయాల పట్ల ఆలోచిస్తూ చింతిస్తూ కూర్చుంటే ఏ పొలిటికల్ లీడర్ కాదు, ఏ లీడర్షిప్, అది బిజినెస్లు కానివ్వండి, లేదు పొలిటీషియన్లు కానివ్వండి, లేదు క్రీడా రంగంలో కానివ్వండి, గతాన్ని ఎవరైతే పట్టుకుంటూ కూర్చుంటారో దే కెనాట్ ప్రోగ్రెస్ ఎనీవేర్. సో అందుకోసం కదా ఫుట్బాల్ ఇప్పుడు గేమ్స్లో ఆడేవాళ్ళు ఎట్లుంటారు, దే విల్ బి ఆల్వేస్ డాషింగ్. ఓకే సో ఇప్పుడు మన భారతదేశాన్ని చరిత్ర కూడా చూస్తే ఈ ఫుట్బాల్కి సంబంధించి మీరు రేజ్ చేశారు కాబట్టి మనము గతంలో 30s నుంచి చూడండి, వీఆర్ ఆల్ వెరీ గుడ్ ఇన్ ఫుట్బాల్ అండ్ హాకీ. మనం నేషనల్ లెవెల్లో ఫుట్బాల్ కొట్టిన చరిత్ర ఉంది మనకి. మంచి మంచి కోచ్లు ఉంటుంది, మంచి మంచి ప్లేయర్లు ఉంటుంది. అప్పట్లో ఉండేవాళ్ళు 90s చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మెల్లిగా ఏమైంది, మనం ఫుట్బాల్ అయిపోయింది, హాకీ గురించి మర్చిపోయినాం, క్రికెట్ అంటే ఏమన్నట్టు సబ్ కాన్షియస్లీ వి హావ్ బికమ్ వెరీ ప్యాసివ్. ఓకే అంటే ఎందుకు ప్యాసివ్ అయినామంటే మనకు ఈ 300-400 సంవత్సరాల నుంచి ఉన్న ఈ స్లేవరీ స్లోగా మన బ్లడ్లోకి ఎక్కిపోయి we stopped attacking people. ఓకే సో ఒక ప్యాసివ్ ఐడియాస్ తోటి మనం గెలిచిన ఆలోచన ఉంది కాబట్టి మనం సరైన పద్ధతి లోపల ఈ ఫుట్బాల్ని కానీ దీన్ని కానీ తీసుకొని స్టేజ్లోకి వెళ్ళిపోయి మనం ప్యాసివ్ గేమ్స్ ఆడుకుంటున్నాం. ఈవెన్ మీరు 70s 80sలో చూసినా సరే క్రికెట్ టీంలో ఏముండే, సైకిల్ చైన్ అంటుంటుంది. ఏంది, ఒక సైకిల్ దంతే అన్ని అనుకున్న సైకిల్ అని కింద పడిపోతారు. అంటే మన ఫస్ట్ టీంలో 3-4 ఆడేటోళ్ళు, మిగతా వాళ్ళందరూ మామూలు బౌలర్స్ ఇది ఉండేవాళ్ళు. సో ఫస్ట్ 2-3 ఓడిపోయినంటే కథ ఇక మొత్తం వెళ్ళిపోతుంటారు. నౌ వీ చేంజ్డ్ ఇట్, నౌ వీ రియలైజ్ దట్ యూ హ్యావ్ టు బికమ్ వెరీ స్ట్రాంగ్ ఫ్రమ్ ఇన్సైడ్, అటాకింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అనేది ఒక ఐడియాను సౌత్ మన ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక సైకాలజిస్టు ప్యాడీ అంప్టన్ అని గ్రేట్ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ఉండే. ప్యాడీ అంప్టన్ ఆయన మనకు కొన్ని రోజులు 90s దాటిన తర్వాత కొన్ని రోజులు మనకు స్పోర్ట్స్ సైకాలజిస్ట్గా ఉండే మన ఇండియన్ టీమ్ సైకాలజిస్ట్. హీ టాట్ దెమ్ హౌ వీ నీడ్ టు బి. మన ఇండియన్ కల్చర్ అనేది మనం చాలా సబ్మిసివ్గా ప్యాసివ్గా అవుతున్నాం, అట్లా ఉండకూడదు. మనము వీ షుడ్ రియలైజ్ దట్ వీ నీడ్ టు అటాక్ అనే భావన మన క్రికెట్ టీంలో ఒక స్పిరిట్ని క్రియేట్ చేసి, స్పార్క్ని క్రియేట్ చేసిపోయిండు. ఆఫ్టర్ దట్ మన ఇండియన్ టీంలో దేర్ ఇస్ ఏ సీ చేంజ్ ఇన్ దట్. కాబట్టి అలాంటి అగ్రెసివ్ నేచర్గా ఉన్నోళ్ళు మాత్రమే ముందుకెళ్ళగలుగుతారు అనేదాన్ని
మన ఫుట్బాల్ మ్యాచ్ ద్వారా తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ట్రేట్ కూడా అదా పద్ధతిలో ఉంది కాబట్టి పొలిటికల్ రంగంలో కూడా ఆయన సేమ్ ప్రిన్సిపల్ని అప్లై చేసి ఈ హాజ్ బికమ్ సీఎం నౌ. కానీ ఇక్కడ కేసీఆర్ తీసుకుందాం మనం. కేసీఆర్ గురించి మీరు మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డికి చెప్పిన విషయాలు కేసీఆర్ ఎక్కడ పోలిక లేవు, ఎంటైర్ డిఫరెంట్ ఉన్నాయి. మరి ఈ ఇద్దరిట్లో నిజంగానే ప్రజలు ఎవరిని ఎక్కువ గుర్తుంచుకునే స్కోప్ ఉంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మేజర్ ఎఫర్ట్ ఏంటి? కేసీఆర్ గారు క్రియేట్ చేసిన అన్ని రంగాల లోపల ఇంపాక్ట్ని ఇప్పుడు తూర్చేయాలి. ఓకే, దానికోసం ఏం చేసిన ఫస్ట్ ఈ టుక్ అనే స్టాండ్ ఏంటి, ప్రగతి భవన్ కూల్చేసిండు, గేట్లు కూల్చేసిండు ఒకటి. రెండోది ఏంది, ఈ ఎంక్రోచ్మెంట్స్ను తీసేయడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఓకేనా. మూడోది ఏంది, ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. ఫౌల్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తున్నాడు? బికాజ్ ఐఎమ్ యాంగ్రీ మ్యాన్, ఐఎమ్ ఫైటర్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్ని ప్రజెంట్ చేయడానికి. ఒక ప్రిమిటివ్ లెవెల్లో ఉండే కనెక్షన్ని బడుగు బలహీన వర్గాల ఆలోచన విధానంతో కనెక్ట్ కావడానికి, కోపం వస్తే ఎవరైనా ఎట్లా మాట్లాడతారో ఇట్లే మాట్లాడతారనే భావన కలిగజేసి వాళ్ళ యొక్క ఇమేజ్ని, ఎస్టాబ్లిష్ ఇమేజ్ని టార్నిష్ చేయడానికి, మినిమైజ్ చేయడానికి హీ హెస్ బీన్ ట్రైంగ్ టు క్రియేట్ హిమ్సెల్ఫ్ లైక్ దాట్. సో ఆ పద్ధతిలోనే ఆయన ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆయనకు ఓట్లు వచ్చినాయి కదా. సో ఇప్పుడు కన్సిస్టెంట్గా చేస్తూ పోయింది అనుకోండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం న్యాచురల్గా పీపుల్ దే ఫర్గెట్ అబౌట్ హిమ్. ఆయనకు ఉండే గౌరవం ఆయనకు ఉంటుంది కావచ్చు యాజ్ ఏ కేసీఆర్గా, కానీ ఈయన క్రియేట్ చేసిన ఇంప్రెషన్ ప్రజలు ఓన్ చేసుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళకి ఇవే మాటలు గుర్తొస్తాయి కదా. అందుకే ఆయన అంత లౌడర్గా, అంత హార్ష్గా, అంత ఫిల్తీ లాంగ్వేజ్ తోటి ప్రజల మెదడులోకి చెప్పించే ప్రయత్నాన్ని కంటిన్యూగా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాడు కదా మన రేవంత్ రెడ్డి గారు. నేను ఒక మాట, ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమాన్ని దగ్గరికి వెళ్ళి చూడంగా పాల్గొన్నారు కూడా, పైగా ప్రజల మానసిక స్థితి ఏమిటో నిరంతర అధ్యయనం చేస్తున్నారు మీరు, పర్టికులర్ యంగ్ జనరేషన్. రేవంత్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్కు దూరంగా ఉన్న వ్యక్తితను, ఇతను నమ్మడం ఎలా అని ఒక ప్రశ్న. ఇప్పుడంటే మౌనంగా ఉన్నారు జనాలు. వచ్చే ఎన్నికల నాటికి దీన్ని కంటిన్యూ చేసి ప్రజాభిమానాన్ని పొందగలరా అంటే అది ఉంది ఆ తత్వం ఆయనకు? చాలా స్ట్రాంగ్ కోటరీ ఎస్టాబ్లిష్ అయిన కాలంలోనే ఆయన దాన్ని బ్రేక్ చేసిండు. ఓకే, సో ఇప్పుడు రాబోయే అనదర్ 2-3 ఇయర్స్ లోపల మూసీ రివర్ ఫ్రంట్ని ఎంత ఎఫెక్టివ్గా రిప్లేస్మెంట్ చేసి వాళ్ళందరికీ బెస్ట్ కంపెన్సేషన్ ఇవ్వగలిగితే హీఈస్ గోయింగ్ టు బికమ్ హీరో. ఇంకొక ఛాలెంజ్ ఏముందంటే రేవంత్ రెడ్డి గారికి, ఆయన యూజ్ చేస్తున్న ఈ పరుష పదజాలం ఏదైతే ఉందో ఆయనని ఇప్పుడు యాంగ్రీ ఎనిమన్గా, హీరోగా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఇది ఇట్లే కంటిన్యూ చేస్తే ఆయనను విలన్ అయ్యేందుకు ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంటలెక్చువల్స్ మిడిల్ సెక్షన్ వాళ్ళు ఉంటారు అనుకో, దే ఫీల్ బోర్డ్ ఆఫ్ దిస్ థాట్స్. కాబట్టి ఇది ఎంతవరకు తీసుకెళ్ళి ఎక్కడ ఆపాలి అనేది రేవంత్ రెడ్డి గారి దృష్టిలోకి వస్తే స్లోగా దాన్ని తగ్గించి మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు రైజ్ చేయగలిగితే అప్పుడు ఈయన లార్జర్ సెక్షన్ ఈయన ఓన్ చేసుకొని మళ్ళీ అవకాశం ఇచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకవేళ అట్లా లేదనుకోండి, ఇదే ధోరణి కనుక మాత్రం ఆయనే విలన్ అయిపోతాడు, ఆయనే డిస్ట్రాయ్ చేసుకుంటాడు, ఆయన ఎవరు చేయాల్సిన అవసరం లేదు. మెజారిటీ వాదన ఏముంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకుంటారు అనేది ఒక అనుభవం ఉంది. సో దానికి భిన్నంగా ఈయన టోటల్గా కాంగ్రెస్ డిఎన్ఏ లేదు కాబట్టి దానికి ఒక విజన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన విజన్ ప్రకారమే మనము ఏమంటారు క్యూరు రేర్ అని పెట్టుకున్నాడు కదా. సో ఈ ప్యూరు రేర్ అనే సిద్ధాంతం ప్రకారం కనుక తనకు కూడా అప్లై చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఎ విజనరీ లీడర్. నేను విజనరీగానే ఉన్నానని చెప్పడానికి కోసమే ఫ్యూచర్ సిటీని ఒకటి ఎస్టాబ్లిష్ చేశాడు. ఈలోగా కనుక ఫ్యూచర్ సిటీ కనుక డెవలప్ అయిందనుకోండి, అలాగే నేను ఓన్లీ తిట్టడం కాదు, ప్రజల సంక్షేమం కూడా నాకు చాలా ఇష్టం, నేను వారియర్ ఎట్లా ఉన్నానో అలానే నేను వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాననే ఉద్దేశంతో స్కూల్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాడు. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఒకటి క్రియేట్ చేస్తున్నాడు. సో ఇవన్నీ ప్యారల్గా దాన్ని బ్యాలెన్స్ చేసే కార్యక్రమంలోనే ఇవన్నీ భాగంగా మనం గుర్తించి తను బెటర్ చేసుకునే ప్రాసెస్లో ప్యూరింగ్ అండ్ క్యూరింగ్ కనుక చేసుకోగలిగితే పాసిబిలిటీస్ దేర్ దట్ పీపుల్ కెన్ యాక్సెప్ట్ హిమ్. సార్, రేవంత్ రెడ్డి మీద బ్లాక్ మెయిలర్ అనేది కూడా టీఆర్ఎస్ మధ్య బాగా అంటున్నారు. ఒకప్పుడు అందరూ అన్న వాళ్ళే, కానీ ఎందుకు అది ఆయన క్యారీ చేస్తున్నాడు, ఇంకా దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నారు మరి? ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం చరిత్ర చూసుకుంటే ఆయనది ఇట్ వాజ్ వెరీ నార్మల్ ఫ్యామిలీ, బాగా విపరీతమైన డబ్బున్న ఫ్యామిలీ అయితే కాదు. ఓకేనా? కానప్పుడు ఒక నో పవర్
పవర్ఫుల్ మనిషి, నో పవర్ మనిషి, పెద్ద ఫ్యామిలీ బ్యాకప్ కూడా అల్టిమేట్గా ఉన్న ఫ్యామిలీ కాదు, పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ కాదు, కానీ పొలిటికల్గా నేను ఎదగాలని ఒక అంబిషన్ ఉన్నకి ఒక నార్మల్ మనిషి యొక్క ఉన్న పవర్ ఏంటి? ఒకటి పెన్ పవర్, అందుకే ఆయన జర్నలిస్ట్గా పనిచేసిన కొన్ని రోజులు, ఓకేనా. రెండోది ఏంది? పవర్ ఈజ్ ఆర్టీఐ. సో ఆర్టీఐ యాక్ట్ని తన పవర్ఫుల్ విపన్గా మార్చేసుకున్నాను. ఓకే, మార్చేసుకొని హీ స్టార్టెడ్ మేకింగ్ పీపుల్ టు అఫ్రేడ్ ఆఫ్ హిమ్. అంటే ఏ స్థితికి తీసుకెళ్ళాడు? అమ్మో ఈయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈయన మట్టుకుంటే తలగా నొప్పిరా బాబు అని ఒక భయపెట్టే పరిస్థితి తీసుకెళ్ళిపోయినారు ఆర్టీ ఆధారంగా. సో వాళ్ళందరూ ఈయన బ్లాక్ మెయిలర్ అని ఉండొచ్చు, లేబుల్ వేసి ఉండొచ్చు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎప్పుడున్నా కానీ ఒక చాయిస్ ఎప్పుడు వస్తుంది? మనిషి క్రైస్తులకు ఒక లేబుల్ వేసినప్పుడు అయితే దానికి అగెన్స్ట్గా పోరాడి దాన్ని తీసుకునే ప్రయత్నం చేయడమో లేదు దానికి సగం అయిపోవడమో ఒక పార్ట్. రెండో ఆప్షన్ ఏంటి? వచ్చిన దాన్నే తనకు అనుగుణంగా మార్చుకొని పోగలడం రెండో పార్ట్. ఎందుకంటే ఇప్పుడు ఓటుకునేరు కేసులు కూడా దాన్ని అంతే విధంగా దాన్ని ఛాలెంజ్ చేసుకొని దాంతో ప్రయాణం చేయడం ఒక నేర్చుకున్నాడు. రెండోది ఏంటి? ఇప్పుడు దీనికంటే ముందే బ్లాక్ మెయిలర్ అనే ఒక లేబుల్ వేసి ఉంది కాబట్టి ఆ లేబుల్ని అధిగమించాలంటే ఏంది? బ్లాక్ మెయిలర్ నుంచి అమ్మో ఈయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈయనంటే మనం జాగ్రత్తగా వ్యవహరించాలనే ఒక ఇమేజ్ని ఆయన క్రియేట్ చేసుకోగలిగాడు. ఎందుకంటే సో హీ నోస్, అంటే ఒక చిన్న పుచ్చికప్పులు ఇచ్చినా సరే దాన్ని అస్త్రంగా మార్చుకోగలిగే శక్తియుక్తులను తన ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లోపల తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా తన సైకలాజికల్ ల్యాబొరేటరీ అంతా కూడా ఈ మనిషిని అట్లా తయారు చేసి మన ముందు కూర్చుని పెట్టింది. చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక పల్లెటూరు నుండి ఒక రైతు కుటుంబం నుంచి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి రావడానికి ఆయన ఆలోచన తీరు, ఆయన వ్యక్తిత్వాన్ని ఎట్లా మార్చుకుంటూ వచ్చిందనేది, రెండవది ఆయన ఆలోచన ఎందుకు ఇట్లా ఉంది అనే అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.